నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయం అంటే దోపిడీ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శ అధికారం కోసం పవన్ బీజేపీని వాడుకుంటున్నారని ఆరోపణ 32వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ జనసేన బీజేపీని కూటమి ఒక పెద్ద మాయా కూటమని విమర్శ బీజేపీ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి తప్పక విజయం సాధిస్తుందని ధీమా 15వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ నేత అవినాష్ సీఎం జగన్ హయాంలో కాలువగట్ల వెంబడి ఉన్న ఒక్క ఇల్లు కూడా తొలగించేది లేదని స్పష్టీకరణ ఇక డీటెయిల్స్ చూస్తే మహాదోపిడీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన పుస్తకం గురించి వివరిస్తూ ఈ పుస్తకంలో చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా రాశారన్నారు కేంద్ర రాష్ట్ర నిధులను ఎలా దోచేశారో క్లియర్గా చెప్పారన్నారు రాజకీయం అంటే దోపిడీ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు చంద్రబాబు అధికారం కోసం పవన్ బీజేపీని వాడుకున్నారన్నారు అధికారం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారన్నారు షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తోందని దేశానికి అవినీతిని పరిచయం చేసింది చంద్రబాబేనని విమర్శలు గుప్పించారు ఏ కళలైతే నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కానీ మన దేశ జాతిపిత కానీ ఇంకా అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎట్టుండాలనుకుంటున్నారో ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు కాబట్టి వీళ్ళకి నచ్చాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు ఘనత ఇక్కడ కూడా యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది మహాదోపిడి అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసి చంద్రబాబు కథ ఇది మరి మిగిలిందంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత లెఫ్ట్ టు రైట్ అక్కడి వరకు మావోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదు దూరంగా ఉన్నందువల్ల కానీ బహుశా వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా తన దీనికి తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు అనేది అందరికీ తెలుసు అంతటి శక్తిమంతుడు ఆయన తాను అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ఏం చేయాలనో ఆ అధికారం దగ్గర రావడం కూడా ఎందుకు రాష్ట్రాన్ని నలిపి అప్పడంలాగా మింగేయడానికి ఉమ్మడి రాష్ట్రం అట్లే చేశాడు ఇప్పుడు చీలగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు అన్యాయమైన చీలికలో ఆ తర్వాత తొలి దఫా తనకు వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు హామీలు మింగి ఎంతైనా సరే జీర్ణం చేసుకుంది అవన్నీ విశ్వరూపం అంతా ఈ మహాదోపిడి బాగా ఇస్తుంది ఓ చిత్రం బీజేపీ జనసేన టీడీపీల కూటమి ఒక పెద్ద మాయా కూటమి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దుయ్యబట్టారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్ అయోధ్యనగర్ లోటస్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్ కోఆప్షన్ సభ్యురాలు సుభాషిణి లోటస్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ సెక్టార్ 1లో పర్యటించడం జరిగిందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది చేశామన్నారు చిన్న వర్షానికి మునిగే ప్రాంతాలు అన్ని నూతన రోడ్లు వేసి అభివృద్ది చేశామని తెలిపారు అన్ని రకాలుగా అభివృద్ది చేశామని తెలియజేశారు ప్రతి ఇంటికి వెళ్తుంటే మళ్లీ జగనన్నే సీఎం అవుతాడని తెలుపుతున్నారన్నారు నాకు తెలిసి మంగళగిరి గురించి అడుగుంటాడు ఎందుకంటే మంగళగిరిలో పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన క్యాండిడేట్ మీద ఓడిపోయాడు ఇంకా అవకాశం ఎందుకు కావాలి ఒకసారి నీకు ఇచ్చారు 2014 నుంచి 19 వరకు నీకు అవకాశం ఇచ్చారు ఎంపీగా నువ్వు ఎమ్మెల్యే కాకుండా నువ్వు మంత్రి అయ్యావు ఈ రాష్ట్రానికి నువ్వు చేసిన సేవ ఏంటి మీ నాన్న చేసిన సేవ ఏంటి చెప్పండి ఒకసారి ఈ రాష్ట్రానికి ఏం ఎరగబెట్టారు మీకు ఓటు వేయాలి ప్రజలకి ఏం మంచి చేశారని చెప్పి ఓటు వేయాలి వీళ్ళకి ఇప్పుడు చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ నలుగురు 2014-19 వరకు ప్రభుత్వం చేశారు కదా చేసిన తర్వాత ఎన్నికలు వచ్చేయడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకొని కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఓడిద్దామని ప్రయత్నం చేశారు
ఆ రోజు ఎవరెవరు మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు, మళ్ళీ ఈరోజు కలిశారు. మిమ్మల్ని ఈసారి కూడా ప్రజలు నమ్మరు ఎవరిని కూడా. మీ కూటమిని మీది మాయా కూటమిలాగా ఉన్నారు అందరూ కూడా. ఏ ఒక్క నాయకుడు కూడా బోండా ఉమాతో లేరు. ఎందుకంటే అతను అహంకారతనం కావచ్చు, అదేవిధంగా ఒక మోనార్క్ లాగా కావచ్చు, హిట్లర్ లాగా కావచ్చు, డిక్టేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు నా కనుసనలో పని చేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేసే విధంగా ఉండే ప్రవర్తన అతనిది. తెలుగుదేశం నాయకులు ఎంతోమంది నాకు చెప్తున్నారు, అన్నా మా వాడు గెలవకూడదన్నా, గెలిస్తే ఇప్పటికే మామూలుగా మమ్మల్ని అందరినీ పురుగులుగా చూస్తున్నాడు, ఇతనికి ప్రేమ ఆప్యాయత అటువంటిది ఏమి ఉండదు, కరుడు కఠినంగా మాట్లాడితే ప్రతి ఒక్కరితో కూడా అటువంటి వ్యక్తులు గెలవకూడదన్నా, మేము ఏదో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాం కాబట్టి ఆయన మీద అభిమానంతో మేము ఉంటున్నాం తప్ప ఇటువంటి నీచుడిని దుర్మార్గుడిని మాత్రం గెలిపించకూడదని అనేక మంది తెలుగుదేశం వాళ్ళు నాతో చెప్తున్నారు. వాళ్ళు ఇది వాస్తవం. నేను ఇప్పుడు ఆ మాజీ కార్పొరేటర్గా ఇంతకుముందు గతంలో పనిచేసిన వాళ్ళందరూ ఒక సమావేశాలు ఏర్పాటు చేసిన అర్థం ఏంటి? కానీ పూర్తిగా తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ పార్టీలు చూడకుండా, కులాలు మతాలు చూడకుండా, వ్యక్తులను చూడకుండా, రంగులు చూడకుండా అభివృద్ధి ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కన్ను, సంక్షేమం ఇంకో కన్నుగా రెండు కళ్ళుగా భావించి ఈ రోజుని ఆంధ్ర రాష్ట్రం సస్యామలంగా ఉండేటట్టు ఆ ఘనత ఆయనకే దక్కింది. అదే బాటలో మల్లాది విష్ణు గారు నడిచారు. ఈ రోజుని మాకు ఎమ్మెల్యేగా వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ అందరినీ ఆదరిస్తూ అందరిని ప్రేమగా పలకరి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన విద్యాధర్పురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులో అగర్వాల్ కళ్యాణ మండపం నందు భారతీయ జనతా పార్టీ విజయవాడ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడుతూ దేశంలో మొత్తంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చేయాలనే తపనతోనే ప్రధానమంత్రి మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకున్నారని వెల్లడించారు. కరోనా సమయంలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చారో, ఎవరైతే గత 7 సంవత్సరాలుగా ఉచిత రేషన్ ఇస్తున్నారో, ఇలా ఎన్నో కేంద్ర పథకాలు ఇస్తున్నా మోదీకి ఓట్లు వేయాలని తెలియజేశారు. అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన నాయకుల కూటమితో తాము ముందుకు వెళ్తామని, ఈసారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన వివరించారు. కార్యకర్తలు, అభిమానులు, వివిధ అనుబంధ సంఘాలన్నింటితో కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, రేపు రాబోయే ఎన్నికల్ని ఏ విధంగా వ్యూహం రచించుకోవాలి, ఏ విధంగా ఈ యొక్క సీట్ను గెలిపించాలి, మనం గెలవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది. అనేక సలహాలు, సూచనలు భారతీయ జనతా పార్టీకి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అనేక సూచనలు కూడా ఇవ్వడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే 5 సంవత్సరాల కాలంలోని ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక నెట్టేశారనేటువంటి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్న పరిస్థితి, ఇండస్ట్రీస్ అయితే నెలకొల్పడానికి వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని బెదిరించి ఈ యొక్క రాష్ట్రాన్ని నుంచి పారిపోయేలాగా కమిషన్ల కోసం లేకపోతే లంచాల కోసం వాటాలు ఇవ్వాలనో బెదిరించి ఈ యొక్క రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయేలాగా చేస్తున్నటువంటి పరిపాలన మనం చూసాం. 3 ముక్కలు ఆటలాడుతూ 3 రాజధానుల పేరిట రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన పరిస్థితిని ఈరోజు ప్రజలు అవగాహన చేసుకొని ఉన్నారు. ఈ యొక్క దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఏకం కావాలి, కలిసి ముందుకెళ్ళాలి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఈ అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలనేటువంటి తపనతో నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలతో కలిసి వెళ్తున్నటువంటి పొత్తు, అదేవిధంగా ఎన్నికల వ్యూహం ఏదైతే ఉందో దీనిలో ప్రజలందరినీ మేము అడగలిగేది ఒకటే. ఎవరైతే కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చి మనల్ని కాపాడారో, ఎవరైతే 7 సంవత్సరాల పాటు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చి మనకు అండగా నిలబడ్డారో, ఎవరైతే మనకి లక్షల సంఖ్యలో ఇళ్ళు ఇచ్చారో, ఆ ఇళ్లలో గ్యాస్ ఇచ్చారో ఉచితంగా, ఆ ఇంట్లోనే నీళ్లు ఇచ్చారో, జలశక్తి మిషన్ ద్వారా ఆ ఇంట్లో కట్టుకునే మరుగుదొడ్లు ఇచ్చారో,
మన ప్రతి ప్రాంతానికి విజయవాడ సిటీలో ఫ్లైఓవర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, దుర్గగుడి ఫ్లైఓవర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సాగరమాల, భారతమాల, స్మార్ట్ సిటీలు, హెరిటేజ్ సిటీలు, అమృత సిటీలు లాంటివి కాకుండా ప్రతి డోక్రా గ్రూప్ మహిళకి జగన్ హయాంలో కాలువగట్ల వెంబడి ఉన్న ఒక్క ఇల్లు కూడా తొలగించేది లేదని వైఎస్ఆర్సీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. రామలింగేశ్వర్ నగర్ 15వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ది జరగలేదని ఆరోపించారు. కాలువగట్ల వాసులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించామని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. అసత్య ప్రచారాలతో కాలం గడుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. మాటలు చెప్పి ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటామని చెప్పని అబద్ధాలు చెప్పి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, ఈ ప్రాంతంలో ప్రజానికానికి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా కేవలం అసత్యాలతో, అబద్ధాలతో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో కాలం గడిపేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క 5 సంవత్సరాలు దాదాపుగా 20 కోట్ల రూపాయలతో ఈరోజు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కానివ్వండి. ముఖ్యంగా ఈరోజు మేము తిరిగిన కాలువగట్ల ప్రాంత వాసనలో మంచినీటి సదుపాయం ప్రతి ఇంటికి గారు పంపించే విధంగా పైప్ లైన్ మొత్తం గారు అది 1,20,00,000 రూపాయలతో ఈరోజు పైప్ లైన్ వేస్తాం కానివ్వండి. ఎంతో సంతోషంగా దశాబ్ద కాలం నుంచి మాకు నీళ్లు లేక ఎన్నో అవస్థలు పడుతుంటే ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం అవన్నీ గారు తీర్చారు అని చెప్పని ఈరోజు ప్రజానికం చెప్తాం, చాలా ఆనందంగా ఉంది. వాటర్ ట్యాంక్ కానివ్వండి, రుద్రభూమి కానివ్వండి, బరియల్ గ్రౌండ్కి కానివ్వండి, అదేవిధంగా ఈరోజు రోడ్లే కానివ్వండి, లాక్ సిస్టమ్లే కానివ్వండి, 15వ డివిజన్లో అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇళ్ల స్థలం దగ్గర నుంచి చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ప్రతి ఒక్కటి ఈరోజు ప్రజానికానికి అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నారు. ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ అబద్ధాలు చెప్తాను, మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తాను. 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా మోసం చేసి మరొక్కసారి మోసం చేస్తానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గారు వస్తున్నారు. ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే మేము స్థానిక ఎలక్షన్స్లో ఇక్కడికి వచ్చి మేము వాళ్ళని ఓటు అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మా అందరికీ కూడా మంచినీటి సమస్య క్లియర్ చేస్తే మేమందరం కూడా అండగా ఉంటామని ఏవైతే ప్రజానికం చెప్పారో, మరి అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా కాలువగట్టు ప్రాంత వాసులందరికీ కూడా వాటర్ పైప్ లైన్ ఇంటింటికి కనెక్షన్ ఇవ్వటం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. మాకు నీళ్ళ సమస్య తీర్చే బీజేపీ పాలనలో విలువలు దిగజారిపోతున్నాయని, సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు, ఇతర సంఘాల ఐక్యవేదిక సమావేశం విజయవాడ బాలోత్సవ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి షర్మిల, వడ్డే సోపనాద్రీశ్వరరావు, వామపక్ష పార్టీల నేతలు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చెల్లసాని శ్రీనివాస్, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, ఇతర ప్రజా, రైతు, మహిళా, కార్మిక సంఘ నేతలు హాజరై చర్చించారు. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగిస్తూ కేంద్రంలో బీజేపీ దేశంలో ఉన్మాదం సృష్టిస్తోందని, వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. దేశ అభివృద్దిలో బీజేపీ పాత్ర లేనే లేదని, ఈ దేశాన్ని అంబానీ, అదానీలకు దోచిపెట్టిందన్నారు. బీజేపీ చేస్తున్న మోసానికి బాబు, జగన్లు ఇద్దరు మౌనం వహించారని, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండి కూడా నిజమైన ఉద్యమాలు లేవన్నారు. ఈ వేదికగా సాక్షిగా హామీ ఇస్తున్నామని, అందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్తామన్నారు. మన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన హామీయే కాకుండా కేబినెట్ తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్కి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపించినప్పటికీ కూడా పచ్చి అబద్ధం చెప్పి ఫైనాన్స్ కమిషన్ ఇస్తానికి వీల్లేదు, ఇవ్వద్దు అని అందని చెప్పి అబద్ధాలు చెప్పి ఇవ్వకుండా పోయినటువంటి పరిస్థితులలో, అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తుల విభజన జస్టిస్ గోపాల్ గౌడ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి ఆ ఉమ్మడి ఆస్తుల్ని ఆనాడు ఉమ్మడి ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క పన్నులలోంచి ఏర్పాటు చేసినటువంటి వాటిని 58:42 రేషియోలో పంచాలి అని చెప్పి ఆయన తీర్పు ఇచ్చిన ఆనాడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దానిని సరిగ్గా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున 2 మంత్రులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలు చేయడానికి
డివిజన్ బెంచ్ సమర్థించిన తర్వాత కూడా హోమ్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ సెక్రటరీ ఆ ఆస్తులని తెలంగాణకి చెందాలని చెప్పి ఇచ్చిన ఆర్డర్ మార్పించకుండా వ్యవహారం చేసిన పరిస్థితులు. ఇదే బీజేపీ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశంలోని అన్ని ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళ సొంత అవుట్ఫిట్స్లా మార్చేసి ఇన్స్టిట్యూషన్స్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవన్నీ మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు. మనం పోరాటం చేస్తున్నది సమయంతో. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది ఈ బీజేపీ పార్టీ అధికారంలో. ఇక ఇప్పుడు కూడా మనం ఏమి చేయకపోతే సమయం దాటిపోతుంది, కీడు జరిగిపోతుంది. మనం పోరాటం చేస్తున్నది సమయంతో, మనం పోరాటం చేస్తున్నది రేపటి కోసం. రాజ్యాంగమేమో అందరూ సమానమే అని చెప్తుంది. ప్రతి మతము కూడా మనుషులందరూ ఒకటే అంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం, బీజేపీ రాజ్యాంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఇదే మనం చూసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఇదే చూసాం. ఒక గోద్రా అయితేనేమి, ఒక మణిపూర్ అయితేనేమి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి 17వ వార్డు కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదని కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు పరిధిలో ఒక్క సీటైనా బీసీలకు ఇచ్చారా అని భూలక్ష్మి ప్రశ్నించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడికి లేఖ రాశారన్నారు. తనను తెలుగుదేశం పార్టీ నుండి కాక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిగణించాలంటూ కమిషనర్కి లేఖ రాశానన్నారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని భూలక్ష్మి తెలిపారు. భూలక్ష్మి రాజీనామా తీరుపై ఆ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. పార్టీకి రాజీనామా చేసే విషయంలో నియమాలు పాటించలేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్, నా పేరు ముప్పసాని భూలక్ష్మి. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాను. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి లెటర్ ఇవ్వాలని వచ్చాను. నారా చంద్రబాబు నాయుడు గారిని మైలవరం నియోజకవర్గం తరపున తెలుగుదేశం పార్టీకి సీట్ ఇస్తే బీసీ తరపున నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో చెప్పి ఉన్నాను. అలాగే అధిష్టానానికి లెటర్ కూడా ఇచ్చాము, మీడియా పరంగా కూడా తెలియజేశాము. ఇప్పటికొచ్చి మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు ఎవరు లేరు. దానికి ఈరోజు నేను మైలవరం నియోజకవర్గానికి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మన బీసీలకి సీట్ ఇచ్చిన దాతలాలు లేరు. కాబట్టి ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి న్యాయం చేస్తా, బీసీలకి అండగా ఉంటా, ఇది బీసీల పార్టీయే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి మేము సీటు అడిగిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు బీసీలకు సీటు ఇచ్చారు. మీరు ఎందుకు సీటు ఇవ్వటానికి ఆలోచిస్తున్నారు? మీరు బీసీలకు సీటు ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లము? ఇప్పుడు మీకు సీటు ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్గా వేసే అవకాశం ఉందండి. మైలవరంలో ఉన్నటువంటి బీసీలు 130,000 నుంచి 140,000 సుమారు బీసీలు ఉంటే బీసీలకు సీటు ఇవ్వటానికి ఎందుకు ఆయన ఆలోచిస్తున్నారు? నిజంగా బీసీలకి న్యాయం చేస్తారా? బీసీలకి న్యాయం చేసే లెక్క అయితే ఈరోజు వైసీపీ నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎలాంటి సత్సంబంధాలు లేవని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. గత 10 రోజులుగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనపై వ్యక్తిగత కక్ష ఉంటే నేరుగా ఎదుర్కోవాలే కానీ అధిష్టానానికి ఇటువంటి తప్పుడు సంకేతాలు పంపడం మంచిది కాదన్నారు. పట్టాభిపై దాడి కుట్రను ముందుగా పార్టీకి చెప్పిన వ్యక్తిని తానేనన్నారు. కొంతమంది పార్టీ కోసం
పని చేయటం తెలవదు. ఏదో ఒక విధంగా ఎదటివాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం. కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా. వంశీతోటి కొడాల నానితోటి నాకు సంబంధాలా? మీరు ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో మీకు సంబంధాలు ఉండుంటాయి, కానీ నాకైతే సంబంధాలు లేవు. ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పటాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు 6 రోజుల ముందే మీకు కుట్రలు జరుగుతా ఉన్నాయి. వంశీ గారు నాని నీ మీద కుట్రలు చేస్తా ఉన్నారు, నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పటాభి గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే నాకు సత్సంబంధాలుంటే నేను వాళ్ళ గురించి పటాభి పార్టీ కార్యాలయానికి చెప్తానా? అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగా. దాడి జరిగిన తర్వాత లైవ్ లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాల నాని వల్లభనేని వంశీ ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది. అంటే నేను నాకు వాళ్ళతో అంటకాయ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు యాలివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయ దేవేరులతో స్వామివారిని యాలివాహనంపై పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరికి చెందిన మురికిపూడి మాధవరావు జ్ఞాపకార్థం ధర్మపత్ని పుష్పవేణి కుమారులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉత్సవ విశిష్టతను ఆలయ అర్చకులు తెలుపుతూ వ్యాలీ వాహనంనే యాలీ వాహనం అంటారని తెలియజేశారు. జనసేన తరపున మహేష్ అభ్యర్థిగా బరిలో ఉంటే విజయం ఖాయమని జనసేన నాయకులు అన్నారు. పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కి కేటాయించాలని 55వ డివిజన్ అధ్యక్షులు సోమి గోవింద్ మరియు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పంజా సెంటర్ వీరసప్ప స్వామి గుడి వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని పోతిన మహేష్ కు అసెంబ్లీ టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుండి జెండా పట్టుకుని ప్రజల సమస్యల కోసం పోరాడిన పోతిన మహేష్ కు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరారు. సోమి గోవింద్ జనసేన పార్టీ 55వ డివిజన్ అధ్యక్షుడిని, అలాగే మా రెల్లి కులాన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మాకు ఖచ్చితంగా కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఈ 3 ప్రాంతాల్లో విజయవాడ సిటీలో జెండా ఎగురుతుందంటే కేవలం పోతిన మహేష్ గారు ఉండబట్టే జనసేన పార్టీ జెండా ఎగురుతుంది. అలాంటి మహేష్ గారికి మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు విన్నవించుకుంటున్నాం, నమస్కారం ప్రాదాభివందనాలు చేస్తున్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గానికి మహేష్ గారికి టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీరు బీజేపీతో కలుస్తారో వాళ్ళతో కలుస్తారో వీళ్ళతో కలుస్తారు కాదు, జనసేన జెండా ఫస్ట్ నుండి మోసే వాళ్ళు గుర్తించండి. ప్రజారాజ్యంలో అదే తప్పు జరిగింది, ఆ తప్పు జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం. అప్పుడు అలాగే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వేరే వాడు వచ్చి ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఎలా దొబ్బుకెళ్ళిపోయాడో 10 సంవత్సరాలు మేము కష్టపడుతున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు జనసేన పార్టీ జెండా పట్టుకుంది మేమే, అది పోతిన మహేష్ గారే. ఖచ్చితంగా మీరు పోతిన మహేష్ గారికి టికెట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీలో 1 సంవత్సరం కాలం నుంచి చాలా శ్రద్ధగా చాలా ముందడుగు వేస్తూ ప్రజల్ని ముందు బాటలో నడిపిస్తున్నటువంటి పశ్చిమ నియోజకవర్గం అధికార ప్రతినిధి అయినటువంటి జనసేన నాయకులు వెంకట మహేష్ గారికి పార్టీ టికెట్ తొందరగా కేటాయించి ఈ యొక్క ఇదే విజయానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఈ మా యొక్క కార్యకర్తలకి ఉత్సాహాన్ని నింపాలంటే ఈ విజయవాడ సిటీ పశ్చిమ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా
త్రిముఖ పోటీల రాజా పవన్ కళ్యాణ్ గారికి మా విన్నపం దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి సార్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ పోతిన మహేష్ గారు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎన్నో 10 సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుతూ ఎన్నో రకాలుగా పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన ఇక్కడ ఆశాజ్యోతిగా ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నింటినీ మించి అనేక రకాల పోరాటాలు, ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇది ఒక కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ ఉండే ఏరియా. ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉంటాయి కనుక అందరికీ ఆ సమస్య చెప్పుకోవడానికి ఒక్కొక్క నాయకుడు ఆయనే పోతిన మహేష్ గారు అనమాట. మేము ఎవరైనా సరే మా నియోజకవర్గానికి సంబంధించి మాకు ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్లీ వచ్చి వాటిని సాల్వ్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఇక్కడ అనేక సమస్యలు ముషాఫర్ ఖానా నుంచి కానీ లేకపోతే అస్లం అనే ఒక ముస్లిం యువకుడిని మామూలుగా చనిపోతే హత్యగా చూపించడం జరిగింది. అలాగే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫుడ్ కోర్ట్ అని ఎంతోమంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినీడి శేషకుమారి వైఎస్ఆర్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషకుమారి పోటీ చేశారు. వైసీపీ విధి విధానాలు నచ్చి శేషకుమారి వైసీపీలోకి చేరారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, పిఠాపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీతలు పాల్గొన్నారు. కడప నేతలతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సమావేశం ముగిసింది. నేనే కాదు రఘువీరారెడ్డి ఇతర ముఖ్య నేతలైన అధిష్టానం ఆదేశాలు పాటిస్తారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా మా గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు సజ్జల గారు అంటూ ప్రశ్నించారు. పోలవరం రాజధాని స్టీల్ ఫ్యాక్టరీ హోదా కోసం కాంగ్రెస్ మాత్రమే పోరాటం చేస్తోంది. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి జగన్ కు సొంత కజిన్. వైసీపీలో ఉండి కూడా అవినాష్ రెడ్డి కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎందుకు పోరాటం చేయలేదు? దీనిపై సజ్జల జగనన్న కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అధిష్టానం ఆమోదం తర్వాత త్వరలో కాంగ్రెస్ జాబితా ఉంటుందని వైఎస్ షర్మిల తెలిపారు. 99% హామీలు అమలు అంటున్న జగన్ మాటలు బూటకమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా నాడు ఇచ్చిన 99 హామీలను ఎక్స్లో ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్న జగన్ రెడ్డి తన గత హామీలపై బదులిచ్చాకే బస్సెక్కాలి అంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. 5 ఏళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు, కక్షా రాజకీయాలకు, దోపిడీకి వెచ్చించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు పేర్కొన్నారు. 99% హామీలు అమలు అనే జగన్ మాట బూటకమన్నారు. విశ్వసనీయతపై ఆయన కబుర్లు అతిపెద్ద నాటకమన్నారు. మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్న జగన్ ముందుగా గత హామీలపై బదులిచ్చాకే బస్సెక్కాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 పరీక్ష అంశాల్లో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్షా పేపర్లను రెండోసారి, మూడోసారి మూల్యాంకనం చేయటం చట్ట విరుద్ధమని ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ ఇటీవలే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది. తర్వాతి విచారణను రాష్ట్ర హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజకీయం అంటే దోపిడీ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శ. అధికారం కోసం పవన్ బీజేపీని వాడుకుంటున్నారని ఆరోపణ. 32వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ, జనసేన, బీజేపీని కూటమి ఒక పెద్ద మాయా కూటమని విమర్శ. బీజేపీ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తప్పక విజయం సాధిస్తుందని ధీమా. 15వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ నేత అవినాష్, సీఎం జగన్ హయాంలో కాలువగట్ల వెంబడి ఉన్న ఒక్క ఇల్లు కూడా తొలగించేది లేదని స్పష్టీకరణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.